ముచ్చట్లున్నాయి, మస్తు మాట్లాడేది ఉన్నది. ఈసారి చూసుకుందామంటే చూసుకుందాం అన్నట్టే పోయిర్రు అందరూ. కానీ ఏం ఫాయిదా, అటు ఇటు 5 దినాలు కూడా నడవలేవు అసెంబ్లీ మీటింగ్లు. అప్పుడే వచ్చే అప్పుడే పాయ అన్నట్టే అయ్యింది పొర్రి. ఆదివారం అసెంబ్లీల పంచది నడిచింది, సోమవారం మండలి మీటింగ్లో లడాయి నడిచింది. ఇక చూడుర్రి ఎట్లయిందో రచ్చ రచ్చ. కూకొని మాట్లాడుకుంటారు కావచ్చు, పబ్లిక్ కు పాలేంటియో నీళ్ళేంటియో చెప్తారు కావచ్చు అనుకున్నారు చాలా మంది. కానీ ఎక్కడిది, అంతోటి రాగం తీసి ఆయుధాలు బుక్కినట్టే అయింది వ్యవహారం. అసెంబ్లీ మీటింగ్లలో ఆయమన్న చర్చే లేకుండా పోయింది. ఐతారం ఒక్కనాడే కాళేశ్వరం కమిషన్ రిపోర్టు మీద కొన్ని గంటలు గట్టిగా మాట ముచ్చట్లు చేసిండ్రు. ఇక సోమవారం మండలి మీటింగ్లనైతే ఆ కొద్దిపాటి చర్చ కూడా అయ్యింది లేదు. లీడర్ల లొల్లే సరిపోయింది. ముందు 42% కానీ 42% కానీ అండి, 42% పేరు మీద అడ్డుకునే కూడా జరుగుతోంది. అలాగే మాట్లాడండి, బీసీలకు అన్యాయం చేస్తుంటే కనీసం పార్టీ నాయకత్వం స్పందిస్తలేదు. నేను అడుగుతాను మన్సూర్ గారి. ఆగో, ఓ దిక్కు మంత్రులు మాట్లాడుతుంటే ఇంకో దిక్కు కారు పార్టీ వాళ్ళు కాగితాలు చింపి పోసిండ్రు. ఎంత చెప్పినా వినకపోయేటాలకు చర్చ లేకుండానే మీటింగులు ఒడగొట్టిండ్రు. ఇక అటు బీసీ రిజర్వేషన్ల బిల్లు మీద గవర్నర్ సారు దస్కతులు కావాలి కాబట్టి అన్ని పార్టీల లీడర్లు రాజ్భవన్ కాడికి పోయిండ్రు. సారును కలిసి సంతకాలు పెట్టాలి అని అడిగినరాట. మరి ఆయన ఏం నిర్ణయం చేస్తాడో, సర్పంచ్ ఎలక్షన్లలో రిజర్వేషన్లు ఎట్టెట్ట అమలు చేస్తారో చూసుకుంటూ పోవాలి. ఇక అది అట్లుంటే ఇంకో దిక్కు సర్కారు వాళ్లకు పాత సర్కారు వాళ్లకు నడుమ కాళేశ్వరం కమిషన్ రిపోర్టు మీద రగరగ రగులుతాంది కిరికిరి. సర్కారు వాళ్ళు సిబిఐ విచారణ చేయిస్తాం అంటారు కాబట్టి ముందుగానే అన్ని తీర్ల తయారైతానరట కారు పార్టీ వాళ్ళు. ఎర్రవల్లి చేను కాడున్న ఇంటికి పోయి బాబుకు అన్ని ముచ్చట్లు చెప్పిండట కేటీఆర్ సారు. అంతేకాదు, కాళేశ్వరం ప్రాజెక్టు మీద సర్కారు వాళ్ళు కచ్చగట్టినట్టే చేస్తానని కారు పార్టీ వాళ్ళంతా జిల్లాల పోటీ లొల్లులకు తయారైనరు. కరీంనగర్ జిల్లా కారు పార్టీ లీడర్లు కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లను బిందెలలో నింపుకొని వచ్చి అమరవీరుల స్తూపానికి అభిషేకం చేసే ఇగురం చేసిండ్రు. మంగళవారం కూడా లొల్లులు గట్టిగానే ఉన్నాయట. గిట్ల కట్ట పంచాది జోరుగా నడుస్తాంది. అయితే అమెరికాకేంచి వచ్చిన కవితక్క అదాట్న మైకుల ముంగటికి వచ్చి పెద్ద బాంబు వేల్చింది. ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే 2-3 వ్యక్తులు కారణం. మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే, హరీష్ రావు గారు ఒకలైతే, మేఘా కృష్ణారెడ్డి గారు ఇంకోటి, మేఘానో బోగానో ఏదో. ఇవాళ మీ వల్ల రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి, కేసీఆర్ గారి కాలి గోటికి సరిపోని వ్యక్తి, ఆయన నిలబడి కేసీఆర్ గారిని చేయెత్తి చూపించి కేసీఆర్ గారి మీద సిబిఐ ఇవాళ నేనేస్తా అని చెప్తున్నాడంటే కారణం ఎవరు దీనికి? కాదన్నట్టు చేసిందంతా మాజీ నీళ్ల మంత్రి, మాజీ ఎంపీ వాళ్ళే అన్నట్టు మాట్లాడింది. కవితక్క ముచ్చట్లు చూసినాక వ్యవహారం ఎటేటో పోయేటట్టుంది కదా అనుకుంటారు ఇప్పుడు అందరూ.